భారత్లో ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కంటిన్యూ అవుతోంది. ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు. ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఇండిగో సేవల్లో అంతరాయం వల్ల ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని కొన్ని విమానయాన సంస్థలు ఆసరాగా తీసుకోవడంతో టికెట్ ధరలు ఆకాశాన్నంటున్నాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించినట్లు చాలా మంది ప్యాసింజర్స్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణను తీసుకువచ్చామని, వాటిని పాటించాలని ఆదేశించినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని విమానయాన సంస్థలు విమాన ఛార్జీలను పెంచడంపై కేంద్రం సీరియస్ గా పరిగణించింది. ఇంతకుముందు అమల్లో ఉన్న ఛార్జీలనే కంటిన్యూ చేయాలని అన్ని విమానయాన సంస్థలకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితులు చక్కబడే వరకు రూల్స్ అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో 5 నుంచి 10 రోజులు పడుతుందని ఇండిగో సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ఇప్పటికే తెలిపారు. ఇండిగో విమానయాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. రానున్న 2-3 రోజుల్లో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్వర్క్ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. మరోవైపు ఇండిగో సంక్షోభం ఇష్యూ సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 5 రోజులుగా ఇండిగో విమానాల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. ఇవాళ కూడా పలు ఎయిర్పోర్టులో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోంది. అయితే కొన్ని సర్వీసులపై ప్రభావం కొనసాగుతోందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది. एनिवर्सरी मनाने के लिए मैं केरला गया था और वहाँ से लेओवर फ्लाइट था बेंगलुरु से. सो 3 दिन से मैं बेंगलुरु में हूँ, मतलब परसों के दिन से इवनिंग 7 से. सो तब जाकर के कल मतलब पहले उन्होंने कहा कि 2 घंटा डिले है आपका फ्लाइट, फिर बड़ा करके 4 घंटा किया, 6 घंटा, 12 घंटा, 24 घंटा, और तब जाके 30 घंटे बाद वो अकेला मैं, मेरा वाइफ तो था ही, उसके साथ में प्रेग्नेंट औरत, बूढ़े बच्चे सब लोग थे. तो ये मतलब वहाँ का सिचुएशन आप देख नहीं सकते. लिटरली वहाँ पे इतना झगड़ा हुआ है, सब सीआईएसएफ उन सबको पता है. वहाँ पे बेंगलुरु अगर आप चेक करें, वहाँ पे 5000 बैग्स और मतलब 5 से 10,000 लोग होंगे उस एयरपोर्ट पे. कोई बाथरूम के पास हो रहा है, कोई मतलब एक जनरल डब्बे से भी बेहतर वहाँ का हाल है. तो अभी कल लैंड हुआ मैं नाइट को 1 बजे. उस मेरा घर का की उसमें है, मेरा पासपोर्ट उसमें है. आज मेरा इंटरनेशनल का फ्लाइट है, तो विदाउट पासपोर्ट में जाऊँ कहाँ से? कल मेरा रिपोर्टिंग है जॉब में. तो अभी इनको बोला मैंने कि भाई मेरे को जाना है बहरीन. अभी बोलते हैं कि आपका बैग अभी भी बेंगलुरु में है. मॉर्निंग से 2 फ्लाइट्स लैंड हो चुका है, फिर भी उसमें उन्होंने नहीं भेजा उसमें बैग्स मेरा. तो अगर मैं कल नहीं गया जॉब पे तो मेरा पे कटेगा, पैसा कटेगा, तो वो कौन देगा? तो इन्होंने देना चाहिए एटलीस्ट जो भी है इनके तरफ से. फ्लाइट तो रिशेड्यूल करा देंगे, लेकिन पैसे का क्या जो मेरा सैलरी में से कटेगा? उन्होंने बोला कि आपका जो टैग लगता है वहाँ पे, जो अपना बोर्डिंग पास पे, उन्होंने टैक्स वगैरह सही से लगाया, लेकिन उनका स्टाफ और मैनेजमेंट ही इतना घटिया इस कंपनी का कि वहाँ पे 5000 बैग्स, अभी बोल रहे कि वहाँ पे 5000 बैग्स है. वो 5000 बैग्स में से मेरा बैग ढूंढना है अभी उनको कि कौन सा है उसमें टैक्स स्कैन वैन करके. तो मेरा ही नहीं है, मतलब हजारों लोगों का यही दिक्कत है वहाँ पे. सब कोई फंसा है. किसी का शादी था, किसी का शादी का लहंगा उसमें है. कोई एक तो बंदा था जिसका शादी है, मतलब दूल्हा ही यहीं पे है, बाराती आ गए वहाँ पे. ऐसा कुछ सिचुएशन भी था वहाँ पे. मुझे एक्चुअल में वाया हैदराबाद, वाया पोर्ट ब्लेयर जाना था वाया हैदराबाद, और मुझे सुबह मॉर्निंग में मैसेज आया कि आपकी फ्लाइट कैंसिल हो गई ड्यू टू इस समय जो चल रहा है, मतलब इंडिगो की, जिसकी वजह से बहुत ज़्यादा प्रॉब्लम हो रही है. और मुझे पोर्ट ब्लेयर के लिए कोई लैंड कनेक्टिविटी है नहीं, जिसकी वजह से मैं किसी और साधन का उपयोग कर सकूँ. मैसेज तो मेरे पास अभी सुबह आया है, लाइक 9 बजे, 1 घंटे पहले. मैं किसी और काम से भी एयरपोर्ट आया था. शाम की मेरी फ्लाइट थी, अब कैंसिल कर दिया है. एटलीस्ट तो रिशेड्यूल करते 6 घंटा 8 घंटा कुछ मैं एडजस्ट करता. मेरा जाना मतलब काफ़ी इंपॉर्टेंट था. रिटर्न टिकट्स भी हैं मेरे, तो वही चीज़ है. अब दोनों की गवर्नमेंट और ऑफ कोर्स एयरलाइन को मैनेज करना चाहिए ना. मतलब कस्टमर्स क्यों सफ़र करें? हम लोगों ने तो प्राइस पे किया है टिकट का, बस हमारा तो बेसिक्स है कि हम पहुंच पाए, तो बस वही उतना है. हम लोग देहरादून जा रहे थे, लखनऊ शादी में आए थे.
We had next plan for Dehradun, and from Dehradun we wanted to go back to Mumbai. The question is, flight from Dehradun is abruptly cancelled today. We overrode without any. We just got an intimation 2 hours back. Basically, your flight is cancelled. There is no replacement given. There is no alternative arrangements given. There is no basically facilities provided. When you are being put in the lurch, what to be done. Simple hai, such a big airline who has been in the business for years, you can say, how can you take the customer for granted? You have taken the customer for granted basically. Same thing is with the government. Government has issued an initiative. What action is the government taking? Some people have to travel abroad. Some people have to see somebody has to go to Port Blair. Somebody is supposed to, and nobody has a connecting ticket now. मतलब आप रुकोगे कहाँ, आप करोगे क्या? हाउ आर वी गोइंग टू मूव फॉरवर्ड फ्रॉम दैट? आपको छोड़ दिया बीच रास्ते में, उसका खत्म, आप अपना देखते रहो, हम आपका पैसा रिफंड करवा देंगे. अरे रिफंड करवा देंगे, पैसा किसको चाहिए? पैसा चाहिए तो यू गिव नेक्स्ट टिकट. वी डोंट हैव मनी जस्ट बेसिकली ओवर टाइम. ऑल्सो रिस्पेक्ट द कस्टमर्स टाइम. बेसिकली everybody is working. Nobody is sitting idly basically over time. Customer का time equally important है than compared to your time also equally over time. So government should act, I feel so, when such a big thing is happening and affecting the economy of the country. I don't know how can government sit idle like this. But they should act. They should take stern action. Basically, there should be consumer actions. Basically, you are cancelling the flight. You are not giving any alternative arrangement to them. Basically, over the time, it is not acceptable in the scenario. You are either because you are more in the monopoly, you need good competitors. Government should think of that. Actually, we will manage somehow, basically, but it is not the other people. There are many others who are not able to manage. They are poor sitting crying basically all the time. What to be done all the time? Connecting flights is सबके. Connecting from here to Dehradun से दूसरा connecting है. How will we go? That who will pay for that? Forget the payment. Even the time is important. Now basically you will not be able to reach your destination. फ्लाइट डेस्टिनेशन मेरी यही कोलकाता टू बेंगलुरु थी और मुझे पहुंचना था आज 10:55 की लैंडिंग थी. बट वही अनफॉर्चुनेटली सारे अपडेट्स आ रहे थे, सब चीज अप टू डेटेड थे, बट एट द टाइम ऑफ ऑन बोर्डिंग दे आर सेइंग इट इज कैंसल्ड. तो मैं ट्रेन लेके अभी इधर पहुंची हूँ और अभी मेरे को पता चल रहा है कि ये कैंसिल हो गया है. तो ये थोड़ा हैवॉक क्रिएट तो हो गया है, बट उन्होंने बोला कि कोई ऑप्शंस भी अभी अल्टरनेटिव में, जैसे मुझे चाहिए था कि अगर आज आप नहीं कर रहे हो तो कल का फ्लाइट कुछ दे दो. तो वो बोल रहे हैं मंडे तक कोई भी फ्लाइट नहीं है, तो सीधे मंडे या ट्यूसडे का वो फ्लाइट ऑप्शन दे रहे हैं. विच इज़ ऑल्सो कि इतना दिन वेट करके मेरा ऐसे भी एनी हाउ मेरा ऑफिस छूटेगा. और अल्टरनेटिव्स अगर मैं दूसरी फ्लाइट का भी देख रही हूँ, प्राइस इतने हाइक करके रखा है उन्होंने 30 to 40 के. वी कांट अफोर्ड कि हम अभी तुरंत 30-40 के बुक करके तुरंत जाए. सो ये थोड़ा प्रॉब्लमेटिक तो हो रहा है काफी. It is not good experience. Of course, we are worried a little bit, but I can't understand what I need to do. I'm sure, guarantee that when I go to here, nobody answer me. I'm sure. We know about this 15 minutes ago. I bought this ticket 2-3 weeks ago. हम लोग को मैं केरला में था, केरला कोची से आया हूँ. कोची से आने का मेरा 4 तारीख का फ्लाइट का टिकट था. अभी 4 तारीख को आने के बाद मेरे को इधर 10 बजे मेरा फ्लाइट था. 10 बजे फ्लाइट था, वो भी कैंसिल हो गया. लास्ट मेरे को बोला 6 बजे, पक्का 6 बजे मिलेगा, वो भी कैंसिल हो गया. बाद में दूसरा टिकट बना के दिया, वो 6 तारीख को मिल जाएगा. 6 तारीख भी अभी आया. 6 तारीख को बोर्डिंग पास भी हम लोग को दे दिया, लेकिन देने के बाद मैसेज भी दिया 2 घंटा पहले आने के लिए बोला, वो भी नहीं है. अभी आने के बाद पूरा सारा फ्लाइट ही कैंसिल है. बागडोगरा के लिए एक भी फ्लाइट नहीं है. अभी हम लोग का ज्यादा मुसीबत में. अभी फ्लाइट कैंसिल करने के बाद भी रिफंड नहीं मिलेगा. अभी 2-4 दिन बाद मिलेगा. हम लोग का पास पैसा भी नहीं है. गारंटी नहीं दे रहा है. कैसे जाएंगे हम लोग? नहीं बोले ये लोग रिफंड जो बोल रहा है, अभी भी गारंटी नहीं है. बोले हम लोग कैंसिल कर रहे हैं, कब मिलेगा वो हम लोग को पता नहीं है. हम भी तो आए थे, हम बागडोगरा से हम ये आए थे चेन्नई से बेंगलोर. ठीक है, बेंगलोर से टिकट था मेरा, बेंगलोर से डायरेक्ट था बागडोगरा. लेकिन लेके नहीं गया. मेरा था 3 तारीख को टिकट, 2 तारीख को 3 तारीख को था. ठीक है, तो बोले नहीं आज नहीं होगा, आपको ये जाना पड़ेगा.
आपको वहाँ से बेंगलुरु से हैदराबाद से आपको बागडोगरा लेके जाएगा, ठीक है, कनेक्टेड। तो यहाँ आके छोड़ दिया हमको, ठीक है। छः आज 2 दिन हो गया, 3 दिन हो गया, आज का डेट था जाने के लिए। सब कुछ बोर्डिंग पास सब कुछ मिल गया, 9 बजे तक सब ठीक था। अभी दिखा रहा है कि कैंसिल है, डिले बोल के अभी कैंसिल है। बागडोगरा कोई फ्लाइट नहीं जाएगा, अभी कोई श्योर गारंटी नहीं है। कल परसों कब जाएगा वो नहीं बोल पा रहे, नहीं बोल रहे।